हर एक अपना ध्यान रखेंगे। కదా प्रियो, యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాల్లో ఒక అంశం చాలా ముఖ్యమైనది. यीशु मसीह ने जो कुछ भी कहा उनमें से याद रखने में विषय में एक बात एक प्रमुख है। రక్షణ పొందిన వాళ్ళకి మరి ముఖ్యంగా దేవుని హెచ్చరిక ఇది. उद्धार पायों के लिए ये खास तौर पे एक चेतावनी है। చూడారా, प्रियो, ఒక దొంగని పోలీసులు పట్టుకున్నప్పుడు जब चोर को पुलिस पकड़ती है అతన్ని ఏం చేస్తారంటే ముందు తన తప్పును చూసినప్పుడు ఈ దొంగ ఇతను తప్పు చేశాడని చెప్పి పట్టుకుంటారు. जब चोर को चोरी करते हुए देख लेते हैं ये गलत है, ये चोर है करके पकड़ लेते हैं, అతన్ని అడుగుతారు, उससे पूछते हैं, పరామర్శిస్తారు, उसकी जांच पड़ताल నువ్వు करते ఎలా हैं, దొంగతనం చేసావు, किस तरह इसने चोरी की, ఎవరెవరు ఉన్నారు, कौन कौन इसके साथ है, ఇంకెవరైనా ఉన్నారా क्या और कोई भी है, అన్ని అడుగుతారు. सब पूछते रहते हैं। ఆ తర్వాత అతన్ని తీసుకెళ్లి ఏం చేస్తారంటే న్యాయ స్థానంలో న్యాయ ఎదురు పెడతారు. उसके बाद न्याय स्थान में उसको खड़ा करते हैं। అప్పుడు అతనికి నిర్ణయం ఇస్తారు, तब वो वहां पे जो जज है उसके सामने बातें रखते हैं। పలానా టైంలో ఇతను పట్టుకున్నాము, ఇతను పలానా దొంగతనం చేసాడు అని రాయబడిన దాన్ని బట్టి అతనికి విన్నవిస్తారు. फलाना समय में इसने चोरी की थी, उस समय ये पकड़ा गया करके उसके बारे में सब बातें बताते हैं। ఆ తర్వాత అతన్ని మరి ఇంకా కొన్ని ప్రశ్నలు ఏమైనా అడగాలంటే కస్టడీలో తీసుకోవడానికి కూడా అనుమతిస్తారు. और उसके बाद और कुछ प्रश्न इससे करने हैं, पूछताछ करने हैं तो कस्टडी भी ले लेते हैं। ఆ న్యాయం అనేది ఆ న్యాయస్థానంలో న్యాయాధిపతి చేస్తాడు. वहाँ का जो न्याय है, वहाँ का जो जज है वो करता है। కాబట్టి పిల్లరా, इसलिए प्रियो, అదే విధంగా उसी तरह క్రైస్తవులమైన మనకు కూడా हम जो क्रिश्चियन है हमारे ఒక लिए రోజు भी న్యాయం ఉంది నమ్మాలి. एक दिन न्याय है करके हमें भरोसा करना चाहिए। ప్రతి ఒక్కరూ हर एक को న్యాయపీఠం మధ్య నిలబడాలి. न्याय के स्थान में खड़ा ही होना है। అది మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామంటారు. उसी को कहते हैं परमेश्वर का डर అందుకని भय रख के దేవుని जीना। పనిని చేసేటప్పుడు నిర్లక్ష్యంగా చేయబాకండి. परमेश्वर का काम करते समय लापरवाही से मत कीजिए। దేవుని వాక్యం వినేటప్పుడు నిర్లక్ష్యంగా వినబాకండి. परमेश्वर का वचन सुनते वक्त भी लापरवाही से मत सुनिए। దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నిర్లక్ష్యంగా కూర్చోబాకండి. परमेश्वर के सम्मुख जब आप बैठते हो तब भी आप लापरवाही से मत बैठो। అందుకే इसलिए మనం చేసే ప్రతి పనికి రేపు లెక్క అప్పజెప్పవలసి ఉంది. हम जो भी काम करते हैं उसका लेखा हमें जरूर देना होगा। మనం అనుకోవచ్చు, हम सोच सकते మనం हैं ఎవరు చూడలేదని, हमें कोई नहीं देख रहा, నా పనులు ఎవరు పట్టించుకోవట్లేదు, मेरे काम पर कोई ध्यान नहीं दे रहा, నా ఆలోచనలు ఎవరు తెలియదు, मेरे सोच विचार कोई नहीं जानता। నేను చేసే ప్రతి పనికి ఎవరేం పట్టించుకోవాలి, ఏం లేదు అనుకుంటాము. हम जो भी काम कर रहे हैं कोई ध्यान नहीं दे रहा, कोई फर्क नहीं पड़ता करके हम सोचते కానీ ఈ हैं। రోజు దైవదాసుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. लेकिन आज के दिन प्रभु के दास के द्वारा बात करता है, మనం చేసే ప్రతి పనికి రేపు లెక్క ఉంది. हम जो भी काम करते हैं उसका हमें लेखा जरूर మనం देना होगा। ఆలోచించే ప్రతి ఆలోచనకి అక్కడ పట్టబడతాం. हम जो भी सोचते हैं उसके द्वारा भी हम पकड़े जाएंगे। అందుకని इसलिए నిర్లక్ష్యంగా ఉండొద్దు. लापरवाही से मत रहिए। దేవుని పని చేస్తున్నప్పుడు మనం परमेश्वर का काम जब करते हैं దేవుని సన్నిధికి మనం కృతజ్ఞతగా వచ్చి కూర్చోవాలి. परमेश्वर के सम्मुख शुक्रगुजारी के तौर पे आके बैठना చక్కగా चाहिए। దేవుని సన్నిధిలో మన పనులన్నీ అవ చేసుకుని చక్కగా వచ్చి కూర్చోవాలి. अपने काम काजों को पूरी तरह खत्म करके अच्छे से आके बैठना चाहिए। నిజంగా దేవుడు ఈ స్థితిలో మనతో మాట్లాడుతున్నాడు. इस हालत में प्रभु हमसे बात करता है। నిజంగా నీ ఇంట్లో నువ్వు కూర్చొని చక్కగా దేవుని వాక్యం వినే సమయం ఇది. आपके घर में बैठकर अच्छे से प्रभु का वचन सुनने का समय है ये। ఇది చక్కని మంచి సమయం. अच्छा समय నీ है ये। గృహంతో పాటు నీ గృహం అంతా చక్కగా నీ బిడ్డలు నువ్వు చక్కగా కూర్చుని వాక్యం వినే సమయం अपने ఇది. परिवार के साथ आप और आपके बच्चे आराम से बैठकर वचन सुन ఆ सकते हैं। తర్వాత నువ్వు పనులు చేసుకో. उसके बाद आप काम कर सकते हो। కానీ దేవుని వాక్యం వినేటప్పుడు నువ్వు పనులు చేసుకుంటా ఉంటాము प्रभु का वचन सुनते समय काम करना, అంటే వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మనం చేయకూడదు. परमेश्वर के विरोध में हमें कुछ नहीं करना चाहिए। అది వ్యతిరేకత అంటారు దాన్ని. इसको विरोध कहते हैं। మనకు అర్థం కాదు కొన్నిసార్లు. कई बार हमें समझ में नहीं నేను आते हैं। దేవుళ్ళో ఉన్నానులే అనుకుంటాం, हम सोचते हैं हम प्रभु में ही हैं, కానీ లేకిన్ కొన్ని అయిష్టమైన పనులు చేస్తా ఉంటాం. लेकिन प्रभु को ना भाने वाले काम करते रहते हैं। మరి ఈ రోజు పరిశుద్ధాత్మ దైవదాసుడు చెప్తున్నాడు, आज के दिन पवित्र आत्मा प्रभु के दास के द्वारा बताता है। మరి రేపు ఆ న్యాయాధిపతి తన విచారణ అంతా అయిపోయినాక తనకు శిక్ష విధిస్తాడు. बाद में जज जो है उसके बारे में सारी बातें की जानकारी पाकर उसको दंड देता है। అంటే ఇతను నిర్దోషం తేలిపోద్ది. मतलब ये निर्दोष है, दोषी है, पता चल जाएगा। కాబట్టి ఇతను తీసుకెళ్లి రేపు అతనికి శిక్ష విధిస్తాడు. तो इसको ले जाकर दंड दिया जाएगा। ఆ శిక్ష అనుభవిస్తాడు అతను.
वो उस दंड को अनुभव करेगा। అది మనకు బైబిల్ భాషలో ఏమనంటే నరకం అన్నాడు. और बाइबल की भाषा में इसे नरक कहा गया దాన్ని है। ఏమన్నాడు? क्या कहा गया है? నరకము అన్నాడు. नरक कहा गया అంటే है, తీసుకెళ్లి నరకంలో వేస్తాడు. ले जाके नरक में डाल देंगे। కానీ लेकिन చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే बहुत से क्रिश्चियन क्या सोचते हैं, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము, हमने यीशु मसीह पर विश्वास ఇక किया నరకం है, మాకు కాదు, మాకు లేదులే, नरक हमारे लिए नहीं है, మేము నమ్ముకున్నాంగా, हमने तो विश्वास किया है యేసు ना, ప్రభువుని నమ్ముకున్నాం, यीशु मसीह पर विश्वास किया है। ఇక మాకు కాదు, నరకం ఇది हमारे నమ్ముకుని వాళ్ళకి అనుకున్నారు. जो विश्वास नहीं करते उनके लिए है, सोचते हैं। మంచిదే నువ్వు నమ్ముకున్నావు, चलो अच्छी बात है, आपने भरोसा कर చాలా लिया है, మంచిది. बहुत अच्छी बात है, నమ్ముకున్నావు, आपने विश्वास किया, నమ్ముకున్నావు గాని विश्वास तो किया, ప్రతి ఆజ్ఞకు లోబడుతున్నావా? क्या हर एक आज्ञा के सामने झुकते हो, ఆయన ప్రభువుకు అంగీకరిస్తున్నావా? उसको प्रभु जानकर स्वीकार करते हो? ఇది కూడా కొంచెం మనం నేర్చుకోవాలి. इस बात को भी हमें सीखना चाहिए। ప్రతి విషయంలో నీ పని, ప్రతి విషయంలో దేవుణ్ణి అనుమతిస్తున్నావా? अपने हर काम काज में प्रभु से अनुमति लेते हो? ఆయన అనుమతి ఇచ్చేస్తున్నావా? उसे इसका ही अनुमति लेके काम करते हो? ఆయన అడిగి చేస్తున్నావా? उससे पूछ के करते हो? అంటే ఎట్లా అడగాలి మరి? मतलब कैसे पूछना है, ఏ విధంగా? किस तरह? దైవదాసునితో మనం సంప్రదించాలి. प्रभु के दास से हमें पूछना चाहिए। ఎందుకంటే సంఘానికి ఈ దైవదాసుని తన ఒక అధిపతిగా పెట్టాడు, అధ్యక్షుగా పెట్టాడు. कलीसिया के लिए प्रभु के दास को एक अध्यक्ष के रूप में रखा। ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, कोई सा भी एक काम करते होते, ఏ పని చేస్తున్నా कोई सा भी काम, ముందు అనుమతి తీసుకోవాలి. सबसे पहले अनुमति लेनी चाहिए। భాష గారండి, पास्टर जी, ఈ పని చేయొచ్చా? మేము क्या हम ये काम कर सकते हैं? నేను చేయొచ్చా? कर सकते हैं। ఇది చేయదగిందేనా? ये करने के योग्य है काम? మేము అనుకుంటున్నాము ఇది చెయ్యొచ్చు అని, हम सोचते हैं ये कर सकते हैं, కానీ మీరు చెప్పండి, लेकिन आप बताइए వాక్యానుసారమేనా ఇది? ये वचन के अनुसार का है? ఒకవేళ ముందుకేదన్నా ఇబ్బందికరంగా ఉంటదా? क्या आगे को ये हमारे लिए खतरा तो नहीं है? అయితే మొదలు పెట్టాం, अभी तो हमने इसकी शुरुआत करी। ముందుకేదన్నా కొంచెం మరి మాకు ఆధ్యాత్మిక లోట్లు ఏమైనా జరుగుతాయా? क्या आने वाले दिनों में इसके द्वारा हमारे जीवन में कोई आत्मिक घटी हो सकती है? ఇప్పుడు కాపరి గారు तो पासवान దేవుని సన్నిధిలో కూర్చొని प्रभु के सम्मुख बैठकर, దేవుని యొక్క అనుమతి తీసుకుని प्रभु की अनुमति लेकर, అప్పుడు మీకు సలహా ఇస్తారు. तब आपको सलाह देगा అది వాక్యానుసారంగా ఇస్తారు. और वचन के अनुसार देगा। అలా కాని వాళ్ళ జీవితాలు చాలా అస్వస్థమైపోయి నేను చూశాను నా జీవితం. जो ऐसे नहीं करते हुए उन लोगों का जीवन बहुत ही उथल पुथल हो गया, मैंने खुद देखा है। చాలా పశ్చాత్తాపడ్డారు, वो बाद में बहुत पछताए, చాలా పశ్చాత్తాపడ్డారు. बहुत पछताए। అలాంటిది ఎందుకు? इतना ही क्यों? ముందుగానే తెలుసుకుంటే మంచిది కదా. सबसे पहले ही पूछ ले तो अच्छी बात है అదే ना। అంటాడు, ఆయన ప్రభువుగా మనం రక్షకుడుగా అంగీకరించడం అది. इसी का मतलब है कि उसको प्रभु और उद्धारकर्ता जानकर చాలా स्वीकार మంది करना। ఏమంటారు, దేవుడు మాతో ఉండాలి అంటారు. बहुत से लोग कहते हैं प्रभु हमारे साथ है। దేవుడు అసలు అందరితో ఉండాలనుకుంటున్నాడు. परमेश्वर तो सबके साथ रहना चाहता है। నిన్న కూడా చెప్పుకున్నాం, कल भी हमने सुना था, ఎవరు దేవుని పిల్లలు అని, कौन है परमेश्वर की संतान, ఎవరానికి యోగ్యంగా ఉన్నారు. कौन है उसके योग्य। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, రేపు ఆ న్యాయస్థానములో ఆ న్యాయాన్ని చెప్తున్నప్పుడు మనం తప్పించుకోవాలి. कल के दिन उस न्याय स्थान में उस न्याय से हमें बचना है। అది జాగ్రత్తగా మనం గమనించాలి. इस बात पर हमें ध्यान देना चाहिए। ప్రతి ఒక్కరు రేపు నిలబడాల. हर एक को खड़ा ही होना होगा। మనం క్రైస్తవులమే, हम क्रिश्चियन हैं, మంచిదే, अच्छी बात है, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, यीशु मसीह पर विश्वास करते అంతవరకే हैं, కాదు, इतना ही नहीं, అంతవరకు అనుకోబాకండి. इतना ही है करके मत सोचिए। కానీ लेकिन మన తల నుంచి అరికాలు వరకు ప్రతి పనికి మనం లెక్కప్ప చెప్పాలి. सर से लेकर पांव तक किए जाने वाले हर काम का हमें लेखा देना రండి, होगा। కీర్తనకారుడు देखेंगे वह भजन संहिता 62వ కీర్తన, 62 भजन संहिता 62వ కీర్తన 12వ వచనం చదువుదాం. 62 का 12वां वचन हम पढ़े। చూడండి. देखेंगे, हे प्रभु करुणा भी तेरी है, क्योंकि तू एक एक जन को उसके काम के अनुसार फल देता है। అర్థమైందా ఇప్పుడు? समझ में आया? ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలము చూపుచున్నావు. అర్థమైంది ఇప్పుడు? समझ में आया? మనుషులందరికీ हर एक लोग जन को వారి వారి క్రియల చొప్పున उनके उनके काम के अनुसार ప్రతిఫలం దొరకబోతుంది. फल मिलने वाला है। ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు जब हम कोई काम करते हैं ప్రతిఫలం ఆశిస్తాం. उसका फल चाहते हैं, అది మానవ యొక్క లక్షణం. वो इंसान का लक्षण है। నాకు ప్రతిఫలం దొరుకుతుందా దీంట్లో? ये करूंगा तो मुझे इसका फल मिलेगा, చేస్తే నాకేం దొరుకుద్ది? ये करूंगा तो मुझे क्या मिलेगा, నాకేమిస్తారు ఇది చేస్తే? ऐसा करने से मुझे आप क्या दोगे। ఇట్లా మనం కొన్ని ప్రతిఫలాలు ఆశిస్తాం. इस तरह हम कुछ फल को चाहते हैं। మనం రక్షణలో కూడా ప్రభువు నమ్ముకున్నాక ప్రభు నుంచి కూడా మనం ప్రతిఫలం ఆశించాలి.
हम उद्धार में भी जब प्रभु को स्वीकार करके आगे बढ़ते हैं तो प्रभु से भी फल की దీనికి योजना మించి ఏదైనా చెబుతుంటే సత్యం అది తప్పు, ఏదైనా సత్యం అని చెబుతుంటే దీనికి మించింది తప్పు, అది फल की आशा रखते हैं। अगर इससे बढ़कर बातें कुछ बताए और बोले ये सच्चाई है तो वो गलत है, తప్పు అది. गलत है। ఎందుకని क्यों? మానవుడు ఏదన్నా చేస్తున్నప్పుడు దాని ప్రతిఫలం ఆశించి చేస్తాడు. इंसान कुछ भी करता है उसकी फल की आशा वो जरूर रखता है। యేసు ప్రభు సిలువలో రక్తం కార్చినప్పుడు కూడా ఆయన ఏం ఆశించాడు? यीशु मसीह ने जब क्रूस पे लहू बहाया तब यीशु मसीह ने क्या चाहा? అందరూ ఆకర్షించబడాలి सब मेरी ओर आकर्षित हो जाए। అన్నాడా యేసు ప్రభు? कहा ना यीशु मसीह ने, ఇదిగో ఒకప్పుడు देखो మీరందరూ నేను పైకెత్తబడినప్పుడు మీరందరూ నన్ను ఆకర్షిస్తారని చెప్పాడు. जब मैं स्वर्ग की ओर उठा लिया जाऊंगा सब लोग मेरे को देखकर आश्चर्यचकित हो जाएंगे, ఆకర్షించబడతారు. तब आकर्षित हो जाओगे आप सब लोग। పైకెత్తబడినప్పుడు అన్నాడు. जब मैं ऊपर को उठा लिया అంటే అర్థం जाऊंगा తెలుసా? मतलब क्या है? యేసు ప్రభు గొల్గోతా కొండపైన సిలువలో వేలాడదీసినప్పుడు गोलगोता पहाड़ के ऊपर यीशु मसीह को जब क्रूस में అది लटकाया गया, యెరూషలేముకి చాలా ఎత్తులో ఉన్న కొండ మీద అది यरूशलेम के बहुत ही ऊंचाई में रहने वाला बड़ा ऊंचा पहाड़ है वो। యేసు వైపు हर एक यीशु मसीह की ओर देख रहे थे, ప్రతి ఒక్కరు యేసు వైపు చూస్తున్నారు. हर एक यीशु मसीह की ओर देख रहे थे। అర్థమవుతుందా? समझ में आ रहा है? ఎవరి తలంపులతో వాళ్ళు చూస్తున్నారు, सब अपने अपने सोच रखकर देख रहे ఎవరి थे, ఆలోచనతో వాళ్ళు చూస్తున్నారు, सबका अपना अपना विचार था, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు अपनी మాట్లాడుతున్నారు. मन मर्जी से यीशु मसीह को देख के बातें कर रहे थे। ఈనాడు కూడా आजकल भी ఆ సిలువ అంట నశించున్న వారికి వెర్రితనంగా ఉందంట, वो क्रूस जो है नाश होने वालों के लिए मूर्खता के समान है, వెర్రితనంగా ఉందంట. मूर्खता के समान है। మనకైతే ఎలా ఉంది ఇప్పుడు? लेकिन हमारे लिए कैसा है वो? మనం రక్షించబడ్డాం, हमने तो उद्धार पा ఆ लिया, రక్షణలో ఉన్నాం. उद्धार में है, మనకైతే అది కృప, वो हमारे लिए अनुग्रह है, అది కృప. अनुग्रह है। మన కోసం యేసు ప్రభు వధించబడిన గొర్రె పిల్ల మనకి. हमारे लिए यीशु मसीह बलि हुआ एक मेमना है। అందుకే రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. बिना लहू बहाए पापों की क्षमा नहीं मिलती है। కాబట్టి యేసుక్రీస్తు రక్తం మన పాపాలని క్షమించడానికి ఉపయోగించబడినటువంటి అమూల్య రక్తం. यीशु मसीह का लहू हमारे पापों को पूरी तरह धो डालने के लिए इस्तेमाल किया गया है। అందుకే ప్రియులారా, इसलिए प्रिय దేవుని పని చేస్తున్నప్పుడు जब प्रभु का काम ఒక करते हैं క్రమం ఉంటది, एक नियम होता है, ప్రతి పనికి ఒక క్రమం ఉంటది. हर एक काम का एक नियम होता है। అది దాన్ని తప్పించి చేసేదే అక్రమము. उससे हटकर करते हैं वो सब गलत है, అక్రమము. वो कुकर्म है। కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా గమనించాలి మనం. इस बात को भी ध्यान देना चाहिए। యేసుక్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన అన్ని మాఫ్ అయిపోతాయి అనుకోబాకండి. यीशु मसीह पर हमने विश्वास कर लिया है सब चीजों की माफी हमें मिल जाएगी मत सोचिए। అర్థమవుతుందా? समझ में आ रहा है? యేసుక్రీస్తు నమ్ముకున్నాక यीशु मसीह पर विश्वास करने के बाद ఎన్ని విరుద్ధం చేసినా ఏం చేసినా మాఫీ అయిపోతేలే అని అనుకోబాకండి. ఎప్పుడు ఇది తప్పు. कितना भी विरोध के कार्य करे फिर भी हमें माफी मिल जाएगी ऐसा मत सोचिए। అందుకే అన్నాడు इसलिए यहाँ कहा गया है క్రియ అన్నాడు. काम, క్రియ काम, అంటే క్రియలు काम। అంటే మనం చేసే ప్రతి పని రేపు లెక్కలోకి मतलब అప్పొస్తుంది. हम जो जो काम करते हैं हर काम का लेखा हमें देना ही पड़ेगा। అందుకే इसलिए ఒక గ్రంథం ఉంది, అక్కడ రాయబడుతుంది. वहाँ एक पुस्तक है वहाँ पे लिखा जाएगा, చేసే అన్ని రాయబడుతుంది हम అక్కడ. जो जो करते हैं उन सब चीजों को लिखा जाएगा। తప్పు చేస్తున్నామా? गलत कर रहे हैं రైట్ చేస్తున్నాం. या सही कर रहे हैं? మేలు కీళ్ళు రెండుని మన దేహంతో చేసే ప్రతి ఒక్కటి రేపు లెక్కప్ప చెప్పాలి. अपनी देह के द्वारा बुराई हो या भलाई हो जो कुछ भी कर रहे हैं उन सबका लेखा तो जरूर हमें देना భార్య होगा। చేస్తే భార్య అప్పు చెప్పాలి, భర్త చేస్తే భర్త అప్పు చెప్పాలి, పిల్లలు చేస్తే పిల్లలు అప్పు చెప్పాలి. पत्नी ने कुछ किया है उस बात का लेखा उसको देना होगा, पति ने किया है तो पति को खुद का लेखा देना होगा, बच्चों ने किया है तो बच्चों को खुद का लेखा देना होगा। ఎవరి రక్షణ వాళ్ళు కాపాడుకోవాలి. सबको अपना अपना उद्धार बचाए रखना है। భార్య రక్షణ భార్య కాపాడుకోవాలి, पत्नी को अपना उद्धार बचाए रखना है, భర్త రక్షణ భర్త पति కాపాడుకోవాలి, को अपना उद्धार बचाए रखना పిల్లల है, రక్షణ పిల్లలు बच्चों కాపాడుకోవాలి. को अपना उद्धार बचाए रखना है। వ్యక్తిగతంగా ఎవరు రక్షణ వాళ్ళు కాపాడుకోవాలి. व्यक्तिगत रूप से हर एक को अपने अपने उद्धार को बचाए रखना ఇది है। మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. इस बात पर ध्यान देना चाहिए, ఇది జాగ్రత్త ధ్యానం ఉంచాలి. बहुत ध्यान से इस बात को सोचना మనం चाहिए। క్రైస్తవులం అయినాక हम जब क्रिश्चियन बन गए ఇచ్చల విడిగా మనం మన ఇష్టం వచ్చింది దేని బట్టి చేయకూడదు. దాన్ని खुल्लम खुल्ला अपने मन मर्जी के कार्य हमें नहीं करने चाहिए, ఇచ్చల విడిగా చేయకూడదు. खुल्लम खुल्ला कुछ भी नहीं करना चाहिए। దాన్ని ఆలోచించాలి. हर एक विषय में ध्यान से सोचना ఒక్క चाहिए। విషయం చెప్తాను, मैं एक बात बताता हूँ, ఇది చేయొచ్చా చేయకూడదు, ये कर सकते हैं या नहीं कर सकते, వీళ్ళతో కలవచ్చా కలవకూడదు, ऐसे लोगों के साथ मिल सकते हैं या नहीं मिल వాళ్ళ सकते, దగ్గర కూర్చోవచ్చా उनके కూర్చోకూడదు, पास जाके बैठ सकते हैं या नहीं, వాళ్ళ మాటల్లో మనం మాటలు కలపొచ్చా కలపకూడదు. उनकी बातों में अपनी बातों को मिला के बोल सकते हैं या ఈ नहीं, ఆలోచన నేను ఆలోచించొచ్చా मैं ఆలోచించకూడదు. जो सोच रहा हूँ ऐसा सोच सकता हूँ कि नहीं, ఇవన్నీ మనం ఆలోచిస్తూనే ఉండాలి. इस बात को हमेशा सोचते ही रहना ఇచ్చల चाहिए। విడిగా మన మనసు ఎంత పోతే అంతగా బాబాకండి. ऐसा मत कहिए खुल्लम खुल्ला मेरा सोच जहाँ तक जा रहा है वैसे मैं जाता रहूंगा। ఎందుకని क्यों? మనకు బైబుల్ ఉంది, हमारे पास बाइबल है, మనకు వాక్యం ఉంది. हमारे पास वचन है। అర్థమవుతుందా? समझ में आ रहा है? అందుకే అంటాడు మన భక్తులు, इसलिए हमारे भक्त कहते हैं
మనం ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నాము, एक समय तो हम दूर थे, మనం విచ్చలవిడిగా తిరిగాము, हम तब खुल्लम खुल्ला घूमे, అప్పుడు మనకేమి నిర్బంధం లేదు. तब हमारे लिए कोई पाबंदी नहीं थी. కానీ ఇప్పుడైతే लेकिन अब సమీపస్తులు అయ్యాం, बहुत नजदीक हो गए हैं, దేవుని దగ్గరికి వచ్చాం. परमेश्वर के पास आ गए हैं. ఇప్పుడైతే अब ప్రతి విషయాన్ని ఆలోచించాలి, हर एक विषय को हमें सोचना चाहिए, ప్రార్థించాలి, प्रार्थना करना चाहिए, ప్రార్థించాలి. प्रार्थना करना నేను चाहिए. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత जब मैं प्रभु में आया, నేనేం నేర్చుకుని చెప్పమంటారా? मैंने क्या सीखा पता है? ఏం నేర్చుకున్నానంటే क्या सीखा? ప్రతి విషయము हर एक विषय, నాకు తలంపు వచ్చిన ప్రతి విషయం నేను ప్రార్థనలో పెడతాను, मेरे सोच में जो भी बात उठती है सबसे पहले मैं उसके विषय में प्रार्थना करता हूँ, ప్రార్థనలో పెడతాను, प्रार्थना करता हूँ, ప్రార్థన చేస్తాను. प्रार्थना करता हूँ. వాక్యం అనుమతిస్తుందా లేదా? वचन इसकी अनुमति देता है या వాక్యంతో టాలీ చేస్తాను నేను. वचन से जोड़कर देखता हूँ. అర్థమవుతుందా? समझ में आ रहा है? అది ఏముంది, ఇది తప్పే ఉందిలే और అంటారు. इसमें गलत क्या है करके बहुत लोग सोचते हैं. ఇది కూడా ఇదేముందిలే क्या ये कोई बड़ी बात है करके बोलते हैं. అట్లా కానీ ఎప్పుడు అనుకోవద్దు పిల్లలు. ऐसा कभी मत सोचिए, ఎప్పుడు అనుకోవద్దు. कभी मत सोचिए. ప్రతి విషయాన్ని हर एक विषय को జాగ్రత్తగా ఆలోచించి ध्यान से सोचिए, అప్పుడే మనం న్యాయపీఠ నుంచి తప్పించి తిరుగుతాం, तभी हम उस न्याय से बच सकते हैं, అప్పుడే తప్పించుకుంటాం మనం. तभी हम बच सकते हैं. లేకపోతే రేపు న్యాయస్థానంలో ఉండాలి, नहीं तो न्याय के दिन में हमें खड़े रहना पड़ेगा. చేసిన పనులు కూడా కర్తవ్యం ఉండే కొన్ని. हमारे कुछ कार्य हैं जो हमें करना चाहिए, हमारा कर्तव्य भी है, कर्तव्य है भी. ఈ రోజు देखिए, మరి యేసు ప్రభు అందరికి న్యాయాధిపతి, यीशु मसीह सबका न्याय करने वाला है. ఈ ప్రపంచానికి ఆయన న్యాయాధిపతిగా పెట్టాడు దేవుడు. परमेश्वर ने उसको पूरी दुनिया का न्याय करने के लिए रखा है. చూడండి, देखिए, ఒకసారి మీరు ఆ ఆ ప్రేరితం కార్యం తీయండి, అపోస్తుల కార్యం తీయండి, प्रेरितों के काम को खोलेंगे. 10:42 10:42 10:42 10वां अध्याय 42वां वचन చూడండి. देखेंगे. అపోస్తుల కార్యము प्रेरितों के काम 10:42 10:42. చూద్దాం. उसने हमें आज्ञा दी कि लोगों में प्रचार करो और गवाही दो कि ये वही है जिसे परमेश्वर ने जीवितों और मरे हुओं का न्याय ठहराया है. అర్థమైందా? समझ में आ गया? సజీవులకు మృతులకు जीवितों का और मरे हुओं का ఇద్దరు కూడా दोनों के న్యాయం తీర్చడానికి न्याय ठहराया है. మనం ఎక్కడ తప్పించుకోలేదు, हम कहीं भी बच नहीं सकते చనిపోయినాక और తప్పించుకోలేదు. मर के भी नहीं बच सकते. చాలా మంది ఏమంటారు, बहुत से लोग क्या कहते हैं, అరే చనిపోయినాక ఎవరు చూస్తున్నారు, अरे मरने के बाद किसने देखा है, అరే చూద్దాంలే. देखा जाएगा. ఇప్పుడు గ్రంథం చెబుతుంది ఆ విషయం. यहाँ पे ये पुस्तक बताती है చనిపోయినాక కూడా నీకు దేవుని యొక్క సన్నిధిలో నీకు ఉంటుంది తీర్పు. मरने के बाद भी प्रभु के सम्मुख आपका न्याय किया जाएगा. బ్రతికున్నప్పుడు ఏమనుకుంటారు, जब जिंदा रहते हैं तब क्या सोचते हैं, పిల్లలు ఏమనుకుంటారు, बच्चे क्या सोचते हैं, అరే మా అమ్మ మా నాన్న లేరు తప్పు చేద్దాం. अरे हमारे माता पिता तो नहीं है, यहाँ पे हम गलती कर लेंगे. భార్య ఏమనుకుంటుంది, पत्नी क्या सोची थी, అరే భర్తలు వెళ్ళి తప్పు చేద్దాం. अरे पति नहीं है ये काम कर सकते हैं. భర్త ఏమనుకుంటాడు, पति क्या सोचेगा, అరే భార్య లేదు ఇష్టం పని చేద్దాం. अरे पत्नी नहीं है अपनी मन मर्जी से काम करेंगे. విశ్వాసం ఏమనుకుంటాడు, विश्वासी क्या सोचता అరే है, కాపురం చూస్తున్నాడా, क्या पासवान देख रहा है, ఇష్టం చేద్దాం. अपनी मन मर्जी से करेंगे. ఎవరు విశ్వాసం చూస్తున్నారా क्या कोई विश्वासी देख रहा है, అనుకుంటారు. ऐसे सोचते हैं. ఇలాంటి వాళ్ళందరికి కూడా ऐसे लोगों को ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, क्या कहता है, న్యాయం తీరుస్తాను అంటున్నాడు. ఇక్కడ न्याय किया जाएगा करके लिखा ఇది है. ఇది ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే. परमेश्वर అర్థమైందా? ने जीवित और मरे हुओं का यीशु मसीह को न्याय ठहराया है. బ్రతికున్న వాళ్ళు విచ్చలవిడిగా చేసే పని తప్పించుకోలేరు. जो जीवित हैं खुल्लम खुल्ला अपनी मर्जी से जो काम करते हैं उससे वो बच नहीं सकते. రా చేస్తాడు, उसके बारे में लिखा దానికి जाएगा, ఫలితం జరుగుద్ది, उसका तो फल जरूर मिलेगा, తప్పకుండా జరుగుద్ది ప్రియులారా. जरूर मिलेगा. కానీ మానవుడు అనుకుంటాడు ఎందుకో ఏదో జరిగింది అనుకుంటాడు. लेकिन इंसान सोचता है वो तो ऐसे ही हो गया. కొన్నిసార్లు कई बार మనకేదన్నా జరిగినప్పుడు కొన్నిసార్లు దేవుడు నేర్పాలని చూస్తాడు. कई बार हमारे जीवन में कुछ हो जाता है तो प्रभु उसके द्वारा हमें कुछ सिखाना కొన్నిసార్లు चाहता है. మనం చేసిన దానికి దండనగా చేస్తాడు. और कई बार हम कुछ करते हैं गलती, उसकी वजह से हमें दंड मिल అది जाता है. నువ్వు గమనించాలి, लेकिन इस पर आपको ध्यान देना అది चाहिए, నువ్వు इस గమనించాలి. पर ध्यान देना అందుకే चाहिए. అంటాడు, इसलिए कहता है నీకు నీవే తీర్పు తీర్చుకో. खुद अपना न्याय करो. నేను తప్పు చేశానా, क्या मैंने गलत किया? సపోజ్ అనుకుందాం, एक बार सोचेंगे, ఒక వ్యక్తి एक व्यक्ति దొంగతనం చేశాడు. ने चोरी की, దొంగతనం చేసి పరిగెత్తున్నాడు. चोरी करके वो भाग रहा है. పరిగెత్తినప్పుడు రాయి తగిలి పడిపోయాడు. जब भागते भागते उसको एक पत्थर लग गया और नीचे गिर गया. రాయి తగిలి పడిపోయాడు. पत्थर लग गया, नीचे गिर गया. అతను ఏమనుకోవాలి, अब वो क्या सोचेगा, అరే అరే అరే, ఈ దొంగతనం చేయబట్టి కదా నేను పరిగెత్తాను పడిపోయిన అనుకుంటాడు. वो क्या सोचेगा, अरे मैंने चोरी किया, भाग रहा था इसलिए पत्थर लग गया, मैं नीचे गिर गया. నేను మంచి పని చేశాను అనుకుంటాడా, वो ये सोचेगा मैंने अच्छा काम किया, నేను మంచి పని చేశాను అనుకుంటాడా. मैं अच्छा काम किया. లేదు,
ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కాపాడటానికి పరిగెత్తున్నాడు. एक व्यक्ति किसी को बचाने के लिए दौड़ रहा है, కాపాడటానికి పరిగెత్తున్నాడు. किसी को बचाने के लिए అతను दौड़ रहा రాయి है, దగ్గర పడిపోయాడు. उसको पत्थर लगा और वो नीचे गिर गया। అతను అంటాడు, "నేను తప్పు చేశానని." तब वो कहेगा मैंने गलती की है इसलिए मैं नीचे गिर गया। उसने तो कोई गलती नहीं की। కాబట్టి నీకు నువ్వే న్యాయ నిర్ణేతగా నీకు నువ్వే ఎంచుకోవాలి. इसलिए अपने आप का न्याय आपको खुद करना चाहिए। అందుకే యోహాను సువార్త 5:24లో మీరు చదివితే, यूहन्ना सुसमाचार 5:24 में आप देखें, చూడండి, యోహాను సువార్త 5:24 यूहन्ना सुसमाचार 5वां अध्याय 24वां वचन, చూడండి. मैं तुमसे सच सच कहता हूँ, हाँ। जो मेरा वचन सुनकर मेरे भेजने वाले पर विश्वास करता है, अनंत जीवन उसका है और उस पर दंड की आज्ञा नहीं होती, हाँ। परंतु वह मृत्यु से पार होकर जीवन में प्रवेश कर चुका है। చక్కని మాట చూశారు. देखो कितनी अच्छी बात कही है। ఏమన్నాడు? क्या कहता నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసించువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యం చెప్తున్నాను. చూసారా? देखा, ఆయన మాట వినాలి మనం. हमें उसकी बात सुननी चाहिए। ఆ మాట విన్నప్పుడు మనకు అర్థం అవుద్ది. जब उसकी बात सुनेंगे हमें ఓ, समझ में నేను आ ఆయన जाएगा మాట విన్నానా, ఆయన మాట వినలేదా, मैंने उसकी बात सुनी है या नहीं सुनी, ఈ తప్పు చేసినందుకు ఈ దండన ఎందుకు వచ్చింది, मैंने ये ऐसा किया तो इसकी वजह से मुझे ऐसा ఈ दंड क्यों मिला, పనిష్మెంట్ ఎందుకు వచ్చింది. ये सजा मुझे क्यों मिली। నేను ఒక విషయం చెప్తాను మీకు. मैं आपको एक बात बताता हूँ। ఆయన బాగా సిగరెట్లు తాగుతాడు. एक व्यक्ति बहुत ज्यादा सिगरेट पीता ఒక है, విశ్వాసి एक विश्वासी బాగా సిగరెట్ తాగుతాడు. बहुत ज्यादा सिगरेट पीता है, ఊపిరితిత్తులని తినేసినాయి. फेफड़े सारे खराब हो गए, ఊపిరితిత్తులని తినేసినాయి. पूरे फेफड़े खराब हो गए। డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. डॉक्टर के पास गया, డాక్టర్ అన్నాడు, डॉक्टर ने నీ कहा ఊపిరితిత్తులన్నీ పాడైపోయి. तुम्हारे फेफड़े खराब हो गए हैं। ఏమనాలి మనం ఇప్పుడు? तब हमें क्या कहना है, ఇతను చెడు చేసాడు కాబట్టి इसने बुरा किया ఆ చెడుకు ప్రతిఫలం దొరికింది. तो उसको बुराई का फल मिला है, చెడుకు ప్రతిఫలం దొరికింది. बुराई का फल। కానీ అతను మంచివాడు, लेकिन वो अच्छा है, ఏ చెడ్డ అలవాట్లు లేవు, कोई बुरी आदतें उसके अंदर नहीं है, ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు. एक भी बुरी आदत नहीं है, అయినా కానీ తన యొక్క ఊపిరితిత్తులు దెబ్బతిని అనుకో, फिर भी उसके फेफड़े खराब हो गए तो, డాక్టర్ చెప్పాడు అనుకోండి, और डॉक्टर ने बताया कि इसके फेफड़े खराब हो गए तो वो क्या सोचेगा, దేవుని స్తోత్రం. प्रभु की स्तुति हो, ఇందులో నాకు ఏదో నేర్పాలను, आप इसके द्वारा मुझे कुछ सिखाना चाहते हो, నాకు నేర్పు ప్రభు, मुझे सिखाओ నన్ను प्रभु, బాగుపరుచు ప్రభు. मुझे ठीक करो प्रभु। మరి అతనికైతే ఏమి నేర్పాలనుకున్నాడు? और उसको क्या सिखाना चाहा प्रभु ने, ఆ సిరులు అతనికి ఏమి जो నేర్పాలనుకున్నాడు? सिगरेट पी रहा था उसको क्या सिखाना चाहा, వెంటనే మానుకోవాలి, तुरंत उसको सिगरेट बंद करना है, వెంటనే మానుకోవాలి. तुरंत बंद करना है। మానుకోకపోతే ఏమవుతుంది? अगर नहीं बंद करेगा तो क्या होगा, ఏమవుతుంది? क्या होगा, శరీరం అంతా నష్టం అయిపోతుంది. पूरा शरीर का नाश हो जाएगा। ఇదే దేవుని మహిమ కోసం నేను చేశాను అనుకోకూడదు. उसको ये नहीं सोचना चाहिए प्रभु की महिमा के लिए मुझे मिला है। అందుకని इसलिए మనకి ఏది జరిగినా గానీ हमारे जीवन में कुछ भी మనం होता है ఆలోచించాల్సి వచ్చింది కొంత. हमें सोचना चाहिए, నేనేం చేస్తున్నాను, मैं क्या करता हूँ, నేను ఎట్టిపోతున్నాను. मैं किधर जा रहा हूँ। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రేపు తీర్పులోకి రాకుండా తప్పించుకోవటానికి ప్రయత్నించండి. हमें ध्यान देना है कि न्याय में हमें खड़ा नहीं होना है, बचना है। చూడండి, देखिए అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? इसलिए यहाँ क्या कहता है, 10:42లో చదివితే ఇంకొకసారి చదువుతాం, తీయండి. प्रेरितों के काम 10:42 को फिर से एक बार खोल के हाँ। पढ़ेंगे। 10:42 10:42 10:42 आज्ञा दी कि हाँ। लोगों में प्रचार करो और गवाही दो, हाँ। यह वही है जिसे परमेश्वर ने जीवित और मरे हुओं का न्याय ठहराया है। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి ప్రియులారా, हे प्रियो, 10:42లో 10:42 में ఈయన న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించెను. అర్థమైంది ఇక్కడ? समझ में आया आपको? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ये बात कौन कहता है? పేతురుని కొర్నేలియస్ పిలిపించుకున్నాడు. पतरस को कुरनेलियुस ने बुलाया, దేవుడు చెప్పాడు, परमेश्वर ने నువ్వు बताया దైవ దాసుని పిలిపించుకో అని. तुम प्रभु के दास को अपने घर बुलाओ। ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడ वहाँ पे वो आके बातें कर रहा है, కొన్ని మాటలు చెప్పమన్నాడు. कुछ बातें बताने को कही। వాళ్ళు వినటానికి కూర్చున్నారు. वो सब लोग सुनने के लिए बैठे थे। పేతురు యొక్క మాటలు వినటానికి ఇరుగు పొరుగు వాళ్ళు పిలుచుకున్నాడు. చక్కగా కుటుంబం అంతా కూర్చున్నారు. पतरस की बातें सुनने के लिए उसने आस पड़ोस के लोगों को बुलाया, अपने सब घर वालों को इकट्ठा करके बिठाया। కొన్నిసార్లు మీరు చేస్తున్న తప్పు కూడా లైవ్ లో కుటుంబం అంతా కూర్చోరు. कई बार आपकी की जाने वाली गलती भी है, लाइव में सारा परिवार नहीं बैठता है, కూర్చోరు. नहीं बैठता है। టైంలో బజార్కి వెళ్తారు. इसी समय में मार्केट जाएंगे, నువ్వు కూర్చొని నేను బజార్కి వెళ్తున్నాను, तुम बैठो मैं मार्केट जा रहा हूँ, నువ్వు వింటావు నేను బజార్కి तुम వెళ్తాను. सुनते रहो मैं मार्केट जा रहा ఇదే हूँ। టైం చుట్టాల ఇంటికి వెళ్తారు. इसी समय में रिश्तेदारों के घर जाते हैं, ఇదే టైం కొట్లకి వెళ్తారు. इसी समय दुकान में जाते हैं, ఇదే టైం వంట వండుతూ ఉంటారు. इसी समय में खाना बनाते हैं, కూరగాయలు కోసుకుంటూ ఉంటారు. सब्जियां काटते रहते हैं। తప్పు కదా? गलत है ना? తప్పు కదా? गलत है ना? ఎంత తప్పు ఇది? कितना गलत है? చూడండి, देखिए కొర్నేలియస్ कुरनेलियुस, దైవదాసుని పిలుచుకొని उसने प्रभु के दास को बुलाया, అతను ఉత్తరాన్ని తెలిసి वो आ रहा है करके తన जानकर కుటుంబం అంతా కూర్చున్నారు. उसके सबके घर के लोग बैठ गए, ఇంకొకరు आस కూర్చున్నారు. पड़ोस के लोगों को भी बुलाया। ఆయన వచ్చినప్పుడు जब वो आया ఆయన అడిగారు,
उससे पूछा కొన్ని మాటలు మాకు చెప్పు, थोड़ी बातें हमें बताओ, మాకు చెప్పు, కొన్ని విషయాలు చెప్పు. कुछ बातें हमें बताओ. అంటే ఆశ కలిగి ఉన్నారు వాళ్ళు. मतलब उनके अंदर आशा है. అక్కడ వాక్యం వింటున్న వారందరి మీద కంటే దేవుని ఆత్మ దిగి వచ్చింది. जितने वहां पे वचन सुन रहे थे उनके ऊपर प्रभु की आत्मा उतरी. దిగి వచ్చిందంట. उतरी करके लिखा है. వింటున్న వారి మీద, जो सुन रहे थे उनके ऊपर. యేసు నమ్ముకున్నావులే, हमने तो यीशु मसीह पर विश्वास किया है, మాకు ఇది అక్కర్లేదులే, हमें ऐसे सुनने की जरूरत नहीं है, నమ్ముకున్నాం అయిపోయింది మాకు, बस विश्वास कर लिया काफी है हमारे लिए. మాకు నమ్ముకున్నాం అయిపోయింది కాబట్టి ఇంకా ఇవన్నీ చేసే పని లేదు. हमने तो विश्वास कर लिया, ये सब हमें करने की जरूरत नहीं है. అతనికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, समझ लीजिए एक व्यक्ति को नौकरी मिली, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు उद्योगం వచ్చింది, ఇంట్లో కూర్చుంటే मुझे नौकरी मिल गई ऐसे खुशी बना रहा है और घर में बैठा रहेगा तो ఎవడు జీతం వస్తాడు నీకు, कौन तनख्वाह देगा उसे? ఎవడు చెప్తాడు నీకు చెప్పు. बताइए कौन तनख्वाह देगा? ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది అని స్వీట్లు పంచితే, घर में बैठकर खुशी मना रहा है, मेरे को नौकरी मिल गई और आस पड़ोस में मिठाइयां बांट रहा है స్వీట్లు పంచితే, और मिठाइयां बांट रहा है. కానీ ఉద్యోగం వచ్చింది, నువ్వు చెయ్యాలి కదా. नौकरी आ गई, अच्छी बात है, उस नौकरी को करना भी तो है. నమ్ముకున్నావు, आपने तो प्रभु पर विश्वास किया, నమ్ముకున్నావు, परमेश्वर पर विश्वास किया है, వీరిలో మార్పు రావాలి. आपके कार्यों में बदलाव आना चाहिए. అందుకే ఇక్కడ అంటున్నాడు, इसलिए यहाँ कहता है ప్రజలకు ప్రకటించటానికి మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు, लोगों तक प्रचार करने के लिए प्रभु ने हमें चुना है, సాక్ష్యం ఇయ్యవాలని మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. गवाही देने के लिए परमेश्वर ने हमें चुना है. అర్థమవుతుంది పిల్ల? समझ में आ रहा है? అందుకే అంటున్నాడు అక్కడ 43 అంటాడు, 43 में कहता है, 43 में ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందినని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. सब भविष्यद्वक्ता गवाही देते हैं कि जो कोई इस पर विश्वास करेगा उसको उसके नाम के द्वारा पापों की क्षमा मिलेगी. అర్థమవుతుందా? समझ में आ रहा है? అంటే ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ, उस पर जो भी विश्वास करता है हर लोगों के लिए पापों की क्षमा. ఆయన మాటలు విన్న వాళ్ళకి, जो कोई इसकी बातों को सुनते हैं, విని నమ్ముకున్న వాళ్ళకి, सुनकर जो विश्वास करते కొంతమంది हैं, విని విడిచిపెడతారు, कुछ लोग सुनकर छोड़ देते हैं, విడిచిపెడతారు. हैं. వాక్యం వింటున్నప్పుడు कुछ लोग जब वचन सुनते हैं మాకు గాదులే అనుకుంటారు, सोचते हैं ये मेरे लिए नहीं है, మాకు గాదులే, मेरे लिए नहीं ఇది है, ఇంకొకరికిలే. ये दूसरों के लिए है. ఇది సైతానుడు చాలా భ్రమలో పెడతాడు పిల్లగా, शैतान इस तरह बहुत तरह से भ्रम में डाल ఇది देता है, మాకు గాదులే, ये मेरे लिए नहीं है, ఇంకొకరికిలే. ये दूसरों के लिए కానీ है. వాక్యం వినేటప్పుడు लेकिन वचन सुनते समय ఎవరికి వాళ్లే పరీక్షించుకోవాలి, हर एक को अपने आप को परखना चाहिए, ఎవరికి వాళ్లే పరీక్షించుకోవాలి. हर एक को परखना चाहिए. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండండి. इसलिए प्रियो ध्यान से रहिए. అందుకని చూడండి, इसलिए देखिए రోమియోలకు రాసిన పత్రిక తీయండి ఒకసారి, रोमियो की लिखी पत्री खोलेंगे, 2:16. रोमियो दूसरा अध्याय 16वां वचन. రోమియోలు 2:16 చదవండి. रोमियो 2:16 देखेंगे. రెండు परमेश्वर मेरे सुसमाचार के अनुसार यीशु मसीह के द्वारा मनुष्यों की गुप्त बातों का न्याय करेगा. 2:16 జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, प्रेरितों के काम दूसरा अध्याय 16वां वचन. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, यहाँ पे पौलुस कहता है, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యమును విమర్శించున్న దినమందు ఇలాగు జరుగును. అర్థమైందా? समझ में आ रहा है? నా సువార్త అంటున్నాడు ఇక్కడ. मेरे सुसमाचार के अनुसार. జాగ్రత్తగా గమనించండి పిల్లరా, ध्यान दीजिए प्रियो, నా సువార్త అంటే దేవుడు నా ద్వారా మాట్లాడిన మాటలు అని అర్థం. मतलब परमेश्वर ने मेरे द्वारा जो बातें कही है वो वाली बातें. నా ద్వారా మాట్లాడిన మాటలకి రేపు ఎవరైతే కరెక్ట్ గా దానికి ప్రకారంగా నడవలేదో వాళ్ళకి రేపు తీర్పు ఉంటది. परमेश्वर ने मेरे द्वारा जो बातें कही हैं, जो कोई उनके अनुसार नहीं चलेगा उनका जरूर न्याय होगा. యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములు విమర్శించు దినమందు, यीशु मसीह के द्वारा मनुष्यों की गुप्त बातों का न्याय होगा. అంటే ఒక రోజు న్యాయ దినం ఉంది, एक दिन तो न्याय का दिन है. మనం జాగ్రత్తగా గమనించాలి. इस बात पर हमें ध्यान देना అప్పుడు चाहिए. క్రైస్తవుడు ఇచ్చలవిడిగా తిరగడం, तब क्रिश्चियन व्यक्ति खुल्लम खुल्ला नहीं ఇచ్చలవిడిగా घूमेगा, మాట్లాడడం, अपनी मन मर्जी से बातें नहीं करेगा, ఇచ్చలవిడి కార్యాలు చేయడు, अपनी मन मर्जी से कार्य नहीं करेगा, ఎవరితో పడితే వాళ్ళ దోస్తు చేయడు, किसी न किसी से भी दोस्ती करने को तैयार नहीं होगा. దోస్తులతో ఎంజాయ్ చేయడం ఆనందపడతారు. बहुत से लोग अपने दोस्तों के साथ एंजॉय करने के लिए बहुत खुश हो जाते हैं. మంచిది, अच्छी बात है, అప్పుడు ఎంజాయ్ చేసాం, एक समय एंजॉय करा, నేను కూడా చేశాను. मैंने भी किया. కానీ लेकिन ఇప్పుడు अब ఏం చేయాలి? మనం क्या करना चाहिए? हमें అన్ని జనులతోటి ఎక్కువగా మనం ఎంజాయ్ చేయకూడదు, अन्य जातियों के साथ ज्यादा नहीं घूमना चाहिए, నామకార్థ క్రైస్తవుతో ఎక్కువ చేయకూడదు. नाम मात्र विश्वासियों के साथ नहीं घूमना మనం चाहिए. అనుకోవచ్చు, हम सोच सकते हैं క్రైస్తవులతో ఎంజాయ్ చేయొచ్చు. क्या हम क्रिश्चियन लोगों के साथ एंजॉय कर सकते हैं? ఎంజాయ్ చేయాలి, నువ్వు क्या एंजॉय करना है? ఏం చేయాలి? ఎంజాయ్ क्या है एंजॉय मतलब? జాగ్రత్తగా గమనించాలి. ध्यान అంటే दीजिए, నీకు మారు మనసు ఏది? मतलब आपके अंदर मन फिराव कहाँ है? అంటే మారు మనసు లేదు. मन फिराव नहीं है. యేసును నమ్ముకున్నావు కానీ నువ్వు यीशु मसीह पर आपने నీలో विश्वास మారు మనసు किया, లేదు. आपके अंदर मन फिराव नहीं है. అది ఎక్కడ ఉంది? ये है यहाँ पे. ఇదివరకు
చేసిన ఇచ్చలవిడి పనులు ఇప్పుడు చేయను. एक समय जो मन मर्जी से खुल्लम खुल्ला काम किए थे अब नहीं करेंगे। कल के दिन आप गवाही बताओगे। నేను సాక్ష్యం చెప్తుంటే मैं जब गवाही बताता हूँ పాస్టర్లు ఆశ్చర్యపోతారు. पास्टर लोग ही आश्चर्यचकित हो जाते हैं। ఇంత ఇదిగా ఉంటున్నాడా, क्या इस तरह रहता था, ఇన్ని అద్భుతాలు ఇంత ద్వారా చేశాడా? क्या इतने सारे अद्भुत कार्य इसके द्वारा हुए। నీవు నీ సాక్ష్యం అలానే ఉండాలి. आपकी गवाही भी ऐसी होनी నీ चाहिए। సాక్ష్యం ఫలానా పట్టున్నాను, फलाने ఫలానా समय में ऐसा పెట్టున్నాను, था ఇప్పుడైతే నేను ఎలా लेकिन ఉన్నాను. अब मैं ऐसा हूँ। యేసుప్రభు నమ్ముకున్నా కూడా అదే బాడీలో ఉండి నీకు సాక్ష్యమే దేక. यीशु मसीह पर विश्वास करने के बाद भी पुराने की तरह ही रहोगे तो गवाही कहाँ रही, నీకు సాక్ష్యం ఎక్కడ? गवाही कहाँ रही। అందుకే అంటాడు इसलिए कहता है వాళ్ళకి వేరవ్వాలంటాడు. उनसे अलग हो जाना है, నువ్వు ఏరవ్వాలి. अलग हो जाना है। అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు जब वो पूछेंगे లేదయ్యా నేను యేసుప్రభు నమ్ముకున్నాను అంట. आप कहोगे नहीं मैं अब यीशु मसीह पर विश्वास करता हूँ। నామకార్థ క్రైస్తవులు ఏమంటారు? नाम मात्र विश्वासी क्या మేము कहेंगे, కూడా నమ్ముకున్నాంగా అంట. अरे हमने भी तो विश्वास किया है। లేదు, నమ్ముకుంటే అలా ఉండకూడదు, अगर विश्वास किया है तो ऐसे नहीं रहना అలా चाहिए, ఉండకూడదు. ऐसे नहीं रहना ఎందుకని चाहिए। తెలుసా? क्यों पता है, ఈ సువార్త ద్వారా इस सुसमाचार के द्वारा రేపు నన్ను విమర్శిస్తాడు. कल के दिन मेरा लेखा लिया जाएगा। మనుషుల రహస్యములను అన్నాడు. मनुष्यों की गुप्त बातों का लेखा लिखा है। కొంతమంది చూడండి, बहुत से लोगों को देखिए లైవ్ లోకి వస్తున్నాం మనం. लाइव में आ रहे हैं हम, ఈ లైవ్ అయిపోయిన వెంటనే लाइव खत्म होते ही కొంతమంది कुछ लोग వాళ్ళ నిజతత్వంలోకి వచ్చేస్తారు. अपनी सच्चाई में आ जाते हैं। కొంతమంది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూడండి, कुछ लोगों को फंक्शन में जाते समय देखिए, పెళ్లిళ్ళకో शादियों में ఇంకేదన్నా మంచి ఉత్సవాలకు వెళ్ళినప్పుడు या చూడండి, किसी त्योहार में जाते हैं వాళ్ళు देखिए, పూర్తిగా అన్ని జనులతో కలిసిపోతారు. पूरी तरह अन्य जातियों से मिल जाते అంటే हैं। ప్రత్యేకత ఉండదు ఇక. उनके अंदर कुछ अलगपन नहीं दिखाई వాళ్ళు देता। ఏమనుకుంటారు సార్, वो लोग क्या सोचते हैं, అరే ఇక్కడ ఎవరు విశ్వాసులు లేరు కదా, अरे यहाँ तो कोई विश्वासी नहीं ఇక్కడ है, పాస్టర్ లేడు కదా, यहाँ कोई पास्टर नहीं है, ఇక్కడ ఎవరు చూస్తున్నారంట, कौन देख रहा है मुझे, ఇక్కడ పెళ్లి, यहाँ पे शादी है, ఇక్కడ ఆనందము, यहाँ तो खुशी है, అబ్బో బ్రహ్మాండంగా ఉంటారు. बहुत मजे से रहते हैं। అలా చూసినప్పుడు లైవ్ లో చూసేటప్పుడు బయట అలాంటి టైం చూసేటప్పుడు దేవుడికి అనుమానం వస్తుంది, వీళ్ళు ఎవరు అది. जब लाइव में देखते हैं और बाहर शादियों में उनको देखते हैं, परमेश्वर को ही शक आ जाता है ये कौन है, మరి వీళ్ళు ఎవర్రా? अरे ये कौन है, ఆయనకి డౌట్ వచ్చింది. परमेश्वर को ही शक आता అంటే है। ఆయనకి డౌట్ వచ్చి అంతగా మనం ఉంటాం. मतलब परमेश्वर को डाउट दिलाने वाले हम बन जाते అట్లా हैं, ఉండకూడదు. ऐसे नहीं रहना అందుకే चाहिए। అంటాడు, इसलिए कहता है నిన్న నేడు ఏకరీతిగా ఉంది. कल और आज हमेशा एक जैसा रहने वाला है। ఒకసారి మనం దేవుని సమర్పించుకున్నాం, एक बार जब हम प्रभु को समर्पित कर देते हैं, ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు, अपने मन मर्जी से हमें नहीं रहना चाहिए, ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు. मन मर्जी से नहीं जीना चाहिए। ఎందుకని क्यों, ఆయన రహస్యమందు చూస్తున్న దేవుడు, क्योंकि वो गुप्त बातों को देखने वाला परमेश्वर है, చూస్తున్న దేవుడు, देखने वाला परमेश्वर है, రాస్తున్న దేవుడు, वो लिखता है, రాస్తాడు. लिखता है। అందుకే ఇక్కడ అంటున్నాడు, इसलिए यहाँ कहता है దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములు విమర్శించు దినమందు ఇలాగు జరుగును. परमेश्वर मेरे सुसमाचार के अनुसार यीशु मसीह के द्वारा मनुष्य की गुप्त बातों का न्याय करेगा। అర్థమవుతుందా? समझ में आ रहा है? కాబట్టి ప్రతి క్రైస్తవుడు इसलिए हर एक क्रिश्चियन को జాగ్రత్తగా ध्यान से, ఇప్పటి నుండి అన్న, कम से कम अब से, సరే ప్రభువా ముందు నుంచి అది తప్పు జరిగిపోయింది నాయన, प्रभु पहले से तो मैं गलती करता हुआ आया हूँ, తప్పు జరిగిపోయింది నాయన, गलती हो गई, నాకు మారు మనసు లేకపోయింది నాయన, मेरे अंदर मन फिराव नहीं था, ఎప్పటి నుంచి అట్లా अब से मैं ऐसा नहीं रहूंगा, సాక్ష్యంగా బ్రతుకుతాను, मैं गवाही के तौर पे जीऊंगा, సాక్ష్యంగా బ్రతుకుతాను, गवाही के तौर पे जीऊंगा, కానీ సాక్ష్యంగా బ్రతకాలి పిల్లారా. गवाही के तौर पे जीना है प्रियो, జీవితాలు ఏమైపోతాయి తెలుసా? नहीं तो जीवन का क्या होगा पता है, జీవితాలు చాలా అస్తవ్యస్తం అయిపోతాయి, जीवन उथल पुथल हो जाएगा, అస్తవ్యస్తం అయిపోతాయి. उथल पुथल हो जाएगा, చివరికి మనం దేనికి లేకుండా అనాథలుగా అయిపోతాం. आखिरी में हम अनाथ हो जाएंगे। నేనంటాను, मैं कहता हूँ నా మాట ఎవరైతే వినకుండా విచ్చలవిడిగా దేవుని వదిలిపెట్టి తిరిగారో వాళ్ళని ఎక్కడ చూసినా గానీ వాళ్ళు అనాథులుగా అభాగ్యులుగానే ఉండారు. मेरी बात सुने बिना जो अपनी मन मर्जी से खुल्लम खुल्ला घूमते हैं वो सब अनाथ की तरह अभागे लोग ही हैं। ఈ రోజే మార్కెట్ లో ఒక యవ్వన స్త్రీ కలిసింది నాకు. आज ही मार्केट में एक जवान स्त्री मुझे मिली। ఎలా ఉంది తెలుసా? वो कैसे है पता है? ఒకప్పుడు ఎట్లా సన్నంగా ఉండేది, एक समय बहुत ही अच्छी से रहती थी, కోమలంగా ఉండేది. देखो कोमल की तरह रहती थी। ఈ రోజు చూస్తే నేను आज देखा तो ఒక అనాథలాగా అయిపోయింది. एक अनाथ की तरह दिखाई दे रही है। ఎందుకో తెలుసా? क्यों? 15 సంవత్సరాల క్రితం 15 साल पहले నేను వెనకమాల పడ్డా, అమ్మాయి వెనకమాల. मैं उस स्त्री के पीछे लगा। వాక్యం వినమ్మా. वचन सुनो बेटी, वचन सुनो, वचन सुनो, సంఘానికి రా, कलिसिया में आ जाओ, कलिसिया में आ जाओ, कलिसिया में आ जाओ। వచ్చేది కాదు, नहीं आती थी, వచ్చే కూర్చొని వెళ్ళిపోయేది, आती थी तो बस पीछे पीछे बैठ के चली जाती थी, లిప్టిక్ వేసుకునేది, लिपस्टिक लगाती थी। क्राइस्तवराలు। वो क्रिश्चियन है, క్రైస్తవురాలు. क्रिश्चियन है। వాడు తల్లి పట్టించుకునేది కాదు, उसकी माँ भी ध्यान नहीं देती थी, उसके पिता भी ध्यान नहीं देते నేను थे। ఎంతగానో చెప్పేవాడు. मैं कितना बताता था, रामा, रामा। आ जाओ आ जाओ आ जाओ। ఈ రోజు నాకు మార్కెట్ లో కలిసి आज के दिन मार्केट में मिली, ఎలా స్థితిలో ఉంది తెలుసా? कैसी हालत में पता है? రెండు పెళ్లిళ్ళు జరిగినాయి ఆమెకి. उसकी 2 शादियां हो गई, ఆ భర్త వదిలిపెట్టేసి एक पति ने छोड़ दिया, ఇంకో పెళ్లి జరిగింది, दूसरी शादी हो गई చచ్చిపోయి పాపం. और वो भी मर गया। ఒక బిడ్డ एक बेटा है,
అసలు ఆమె దగ్గర అంటే సామాన్లు కూడా లేవంట. उसके पास घर में कोई सामान भी नहीं है, అంత అత్తలు తీసేసుకున్నారంట. सारे उसके ससुराल वालों ने ले लिया। నాకు 15 నిమిషాలు నాతో సంభాషణ జరిగింది. आज के दिन 15-20 मिनट उसने मुझसे बातें की, సంభాషణ జరిగింది. बातें की। ఏమని తెలుసా? और क्या कहा पता है? అంకుల్ ఒకసారి నీ మాట వినలేదు అంకుల్. अंकल एक समय मैंने आपकी बात नहीं सुनी थी, నేను ఇష్టం వచ్చినట్టు అక్కడ ఎక్కడ తిరిగాను అంకుల్. मैं तो अपने मन मर्जी से इधर उधर घूमती रही, అక్కడ ఈ పాస్టర్ అని ఆ పాస్టర్ అని ఆ పని తిరిగాను అంకుల్. इधर उस पास्टर के पास, दूसरे पास्टर, तीसरे पास्टर, चौथे पास्टर, ऐसे घूमती रही। వినలేదు అంకుల్. अंकल मैंने आपकी बात कभी नहीं सुनी। అంకుల్ ఎట్లా అయిపోయినా? देखो मेरी हालत क्या हो गई। నేను లైవ్ లో వస్తాను అంకుల్. अंकल मैं लाइव में आऊंगी। ఈ రోజు జరిగింది ప్రియుల. आज के दिन ही उससे बात हुई, నేను అప్పుడు ఆలోచించుకున్నాను కూర్చొని. तब मैं बैठ के सोचने लगा ఒక్కొక్కళ్ళ జీవితాలు. एक एक के जीवन को, ఎందుకంటే మనం తప్పు చెప్పం కదా, क्योंकि हम गलत नहीं మనం बताते, తప్పులు నడిపించము, हम गलत में नहीं चलाते हैं, మనం దేవునిలోనే నడిపిస్తాం. हम प्रभु में ही चलाते हैं। మాటలు వింటే మాత్రం వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడితే వాళ్ళు अगर वो ఆశీర్వదించబడతారు. बातें सुनेंगे तो उनका परिवार और वो आशीष पाएंगे। అందుకనే ప్రియులారా इसलिए प्रियो, జాగ్రత్తగా మనం గమనిస్తే अगर हम ध्यान दें, ఒక రోజు एक दिन, చూడండి 2వ తిమోతి एक बार देखेंगे दूसरा तिमोथियुस, 4:1 చూడండి. 2వ తిమోతి 4:1, 2వ తిమోతి 4:1. 4:1 परमेश्वर और मसीह यीशु को गवाह करके हाँ। जो जीवितों और मरे हुओं का न्याय करेगा हाँ। और उसके प्रकट होने और राज्य की सुधि दिलाकर मैं तुझे आदेश देता हूँ। ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఏమంటున్నాడు? क्या कहता है? దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. అర్థమైందా? समझ में आया? సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టు చెప్పునదేమనగా. చూసారా ఏమంటారు ఇక్కడ? क्या कहता है यहाँ पे? తీర్పు తీర్చే దినం ఒక దినం ఉంది అంటున్నాడు. न्याय का एक दिन है। మీరు 2వ వచనం చూస్తే अगर आप इसमें नीचे दूसरा वचन देखें, వాక్యమును ప్రకటించుము, సమయమును అసమయమందును ప్రయాసపడుము. तू वचन का प्रचार कर, समय और असमय అంటే तैयार అర్థం रहे। ఏంటి? నువ్వు मतलब విన్న क्या है? వాక్యాన్ని ఇతరులకు చెప్పు. आप जो सुनते हो दूसरों को बताओ। నువ్వు అనుకో పెద్ద స్టేజీ కావాలనుకోబాక. ये मत सोचो मेरे लिए बड़ा स्टेज चाहिए, నా ముందు 1000 మంది కావాలి, मेरे सामने 1000 लोग होने ఒక పెద్ద चाहिए, మైక్ కావాలి, एक बड़ा माइक मेरे हाथ నేను में పెద్ద होना అంగీ चाहिए చేసుకోవాలి, और बड़ा सा ऊपर से नीचे तक कपड़ा पहनना है मुझे ఒకటి పెద్ద దేశం తిరగాలి నేను, और इस तरह उनके सामने घूमना है, అప్పుడే నేను వాక్యం तभी చెప్తాను. मैं वचन बताऊंगा। అది తప్పు ప్రియులారా. ऐसा सोचना गलत है। ఎక్కడ ఎవరు కనపడితే అక్కడ దేవుని మాటలు చెప్పు. जो भी दिखे उनको प्रभु की बातें बताओ, ఎక్కడ కనపడితే అక్కడ దేవుని మాటలు చెప్పు. कहीं पे भी दिखे उनको प्रभु की बातें बताओ। సమయమందును అసమయమందును. समय में असमय में చాలా మంది చూసా, बहुत से लोग क्या करते हैं पता है? ఈ సమయం కరెక్ట్ కాదులే, अरे ये समय ठीक नहीं है, ఆ సమయం కరెక్ట్ वो కాదు, समय ठीक नहीं है, ఇది మనకు మంచిది కాదులే ये हमारे लिए ठीक नहीं है, అని అంటారు. ऐसे बोलते रहते हैं। అది కాదంటే ఇక్కడ यहाँ पे ये नहीं बोला है। చూడండి సంఘాలకు ఏం చెప్తుందో देखो, పరిస్థితి. कलीसिया के लिए क्या बताया? సమయమందును అసమయమందును. समय में और असमय में तैयार ఒక है। दైవదాసుడు एक प्रभु का दास పగలంతా సువార్త అందించాడు. दिन भर सुसमाचार सुनाता है, పాపం అన్నం కూడా లేదు అతనికి. उसको खाने के लिए खाना भी नहीं है। రాత్రి 11:30కి ఇంటికి వచ్చాడు. रात को 11:30 बजे घर आया ఇక అనుకుంటున్నాడు और अब सोच रहा था చక్కగా స్నానం చేసేసి अच्छे से नहाकर, వేడి వేడి నీళ్ళతోటి गरम गरम पानी से नहाकर మంచిగా హాయిగా రెస్ట్ తీసుకుందాం. आराम से मैं रेस्ट करूंगा। వచ్చాడు, आया, తుపర్లు పడుతుంది. थोड़ी सी बूंदे गिर रही थी बारिश की, ఆ కిటికీలో కూడా చూశాడంట. खिड़की से उसने देखा, తను బట్టలు ఇడుచుకుంటున్నాడు. वो अपने वस्त्र उतार रहा था స్నానం చేద్దాం, कि मैं अब नहाऊंगा, కొంచెం వేడి వేడి అన్నం తిందాం, गरम गरम खाना खाऊंगा, ఇడుచుకుంటున్నాడు. वस्त्र उतार रहा था। చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చున్నాడు. उसने देखा दूर से कि पेड़ के नीचे एक व्यक्ति बैठा है, ఒక ఉదాస్తానంగా కూర్చున్నాడు, చింటలు పడుతుంది. बारिश हो रही थी, बहुत बड़े उदास से वो बैठा हुआ था। అప్పుడు పరిస్థితి అన్నాడంట, तब पवित्र आत्मा ने कहा, నువ్వు వెళ్ళి అతనికి వాక్యం చెప్పు. जाकर उसको वचन बताओ। ఎంత అవుతుంది సమయం? అప్పుడు समय कितना हो रहा था तब? 10:30-11 అవుతుంది. 11 हो रहे थे, అది నిద్రపోయే वो సమయం. सोने का समय है। పగలంతా సువార్త చెప్పాడు, दिन भर उसने सुसमाचार ఇక बताया, రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు. अब वो आराम लेना चाहता है। దేవుడు ఏం చెప్పాడు? परमेश्वर ने क्या कहा? పరిశుద్ధ మాట్లాడాడు. पवित्र आत्मा ने बातें वाक्य की, చెప్పాడు. जाकर वचन बताओ। దైవజనుడు అన్నాడంట, तब प्रभु के दास ने कहा, అయ్యా నాకు నిద్ర వస్తుంది, प्रभु मुझे तो नींद आ रही है, పగలంతా నేను సేవ చేశాను, मैंने दिन भर सेवा की है, ఏదో కొంచెం వేడి వేడి ఆనందిని పడుకోవాలనుకున్నాను. थोड़ा सा गर्म खाना खा के सोना चाहता వెంటనే हूँ। పరిశుద్ధాత్మకు వాక్యాన్ని గుర్తు చేశాడు. तुरंत पवित्र आत्मा ने वचन याद दिलाया, సమయమందును అసమయమందును మీరు నన్ను ప్రకటించాలి. समय में असमय में तुम मेरे बारे में प्रचार करो। చూడండి, देखो। ప్రయాసపడుము. प्रयास करो। అక్కడ చూడు ఎవరు రాశాడు? देखो क्या लिखा है, ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. सब प्रकार की सहनशीलता और शिक्षा के साथ उलाहना दे और डांट और समझा। మూడో వచనం చూస్తే, तीसरे वचन में देखिए, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారంట. क्योंकि ऐसा समय आएगा जब लोग खराब देश
ना सह सकेंगे, पर कानों की खुजली के कारण अपनी अभिलाषाओं के अनुसार अपने लिए बहुत से उपदेशक बटोर लेंगे। అర్థమవుతుందా? समझ में आ रहा है? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయించుకునేవాళ్ళు కావాలి. अपने मन मर्जी से उनको जो అంటే पसंद है వాళ్ళ उसको మనస్తత్వానికి అనుసారంగా చెప్పేవాళ్ళు కావాలి. मतलब उनको जो मन को अच्छा लगता है वैसे बताने वाले लोग అదైతే चाहिए। బాగుంటుంది మనకు. वो होगा तो हमें अच्छा మనం लगेगा। చెప్పే విరుద్ధమైన మనం చెప్పి చేసే పనులకు విరుద్ధంగా చేస్తాం కదా, అవి తప్పు అని చెప్పి మనకు ఉండకూడదు. हम जो वचन बताते हैं वो जो करते हैं हम कहते हैं ना ये गलत है, उन्हें वो अच्छा नहीं लगता। వాళ్ళకి అనుకూలంగా చెప్పేవాళ్ళు కావాలి. उनके अनुकूल जो बातें बताएगा वो ऐसे लोग चाहिए। 4వ వచనంలో చూస్తే वचन में देखेंगे సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. कान सत्य से फेर कर कथा कहानियों पर लगाएंगे। ఇప్పుడే వచ్చింది. अभी यही समय आ गया। సంఘాల్లో ఇప్పుడు కల్పనా కథలు ఎక్కువైపోయింది. कलीसिया में कथा कहानियां ज्यादा हो गई, కల్పనా కథలు ఎక్కువైపోయింది. कहानियां ज्यादा हो దానికి गई, బాగా ఆకర్షిస్తున్నారు. उसके लिए लोग आकर्षित हो जा रहे हैं ఎందుకు వీళ్ళకి తప్పు అని చేసి పారిపోతారు. और इनको बताया जाएगा ये कर रहे हो गलत है तो भाग जाएंगे। వీళ్ళకి వాటిని వెళ్ళిపోతారు. अगर ये पीछे पढ़ के वचन बताएंगे तो भाग जाएंगे। ముందుగానే మనమే నిర్ణయించుకుంటాం ఇవన్నీ. पहले हम ही निर्णय कर लेते हैं। వీళ్ళారా, प्रियो, నేనైతే मैं तो ఒక వ్యక్తి నాకు కనపడితే अगर एक व्यक्ति मुझे ఆ दिखाई दे तो వ్యక్తికి సమయం మందును అసమయం మందును ఇంటికెళ్ళి బెల్లు కొట్టి వాళ్ళకి రాత్రులైనా సరే 11 గంటలైనా 12 గంటలైనా వాళ్ళని నెంబరించేవాడిని నేను. समय में रात के 11 भी बज रहे उनके घर जाके वचन बताता था। వాళ్ళ ఇష్టలే, वो पसंद नहीं करते थे, వాళ్ళ ఇష్టం ఉండడు కాదు. वो पसंद नहीं करते थे। అసలు ఇంట్లో కూడా ఇష్టం ఉండాలి. हम उनके घर जाए वो पसंद नहीं करते అయినా थे, కానీ వెళ్ళేవాడు. फिर भी जाते थे, అయినా కానీ फिर వెళ్ళేవాడు. भी जाते थे। కనీసం 4-5 నెలల్లో వాళ్ళు మమ్మల్ని వెంబడించేవాళ్ళు. 4-5 महीने के बाद वो हमारे पीछे हो गए। వాళ్ళు మాతో పాటు సువార్తకు వచ్చేవాళ్ళు. वो हमारे साथ सुसमाचार ఎందుకంటే सुनाने आते వాళ్ళ थे, పడ్డ కష్టానికి ఆ ఫలితం దొరుకుతుంది ప్రియులారా. क्योंकि हम जो मेहनत करते हैं उसका फल जरूर मिलेगा। అందుకని నేను అన్నాను, इसलिए मैं మనం कहता हूँ ఒక పని చేస్తున్నాం అంటే ఫలితానికి ఆశించాలి మనం. हम जो भी काम करते हैं उसका फल हमें चाहना चाहिए। అందుకనే इसलिए देखिए, జాగ్రత్తగా పిల్లలు గమనించండి, ध्यान दीजिए, మనం ఎప్పుడైనా సరే कभी भी దేవుని పనికి प्रभु के काम के लिए ముందుండాలి आगे रहना चाहिए అని ఆలోచించాలి. और सोचना నేను चाहिए చేస్తుంది ఏంటని. मैं कैसा काम कर रहा అందుకని हूँ। చూడండి, इसलिए देखिए మత్తయి సువార్త 25:32 सुसमाचार 25-32 में, చూడండి. మత్తయి సువార్త मत्ती सुसमाचार 25 25-32 చదవండి. जातियां हाँ। उसके सामने इकट्ठा की जाएंगी ఉమ్, और जैसे चरवाहा भेड़ों और बकरियों को से अलग कर देता है हाँ। वैसे ही वह उन्हें एक दूसरे से अलग करेगा। అర్థమైంది. ఇక్కడ समझ में आ रहा है? సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అర్థమైందా? समझ में आया? ఒక రోజు మనము ఆయన న్యాయపీఠ మీద నిలబడతామంట. एक दिन उसके न्याय के सिंहासन के सामने हमें खड़े हो जाएंगे ప్రతి ఒక్కరు. हर एक। అందుకనే इसलिए చనిపోయినాకేం జరుగుతుందిలే, ఇంకేముందిలే, అయిపోయిందిలే అనుకోబాకండి. मरने के बाद किसने देखा है कुछ नहीं होगा करके मत सोचिए। బ్రతికున్నప్పుడు కూడా ఎవరు చూస్తున్నారులే, నా ఇష్టంలే, నేనులే అనుకోబాకండి. जब जीवित है ये भी मत सोचिए कौन मुझे देख रहा है, मेरी ఆయన मर्जी। సజీవులకు మృతులకు కూడా న్యాయాధిపతే. वो जीवितों का मरे हुओं का दोनों का न्याय करने वाला है। ఆయన గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తారంట. भेड़ और बकरियों को अलग करेगा। మరి నువ్వు ఏ లైన్ లో ఉంటావు? कौन से लाइन में रहोगे आप? గొర్రెల యొక్క లైన్ లో ఉంటావా, भेड़ के लाइन में रहोगे మేకల లైన్ లో या ఉంటావా? बकरी की लाइन में रहोगे? ఏ తీర్పులో నువ్వు ఉంటావు? कौन से न्याय में आप खड़े ఇప్పుడు నువ్వు रहोगे? చేసిన పనులు బట్టే ప్రియులారా, आप जो काम अभी करते हो उसी के ఇప్పుడు अनुसार నువ్వు लिखा చేసిన होगा, పనులను బట్టే. उसी के अनुसार होगा। అందుకని యోహాను సువార్త इसलिए यूहन्ना सुसमाचार 5:22 చూడండి. 5:22 देखेंगे। యోహాను సువార్త यूहन्ना सुसमाचार 5:22. 5:22 हाँ। पिता किसी का न्याय नहीं करता, हाँ। परंतु न्याय करने का काम ఆ, पुत्र को सौंप दिया है। అర్థమైందా? समझ में आया? ఎందుకంటే ఈ ప్రపంచాలకు తన కుమారుడు పంపించాడు, क्योंकि इस दुनिया में उसने अपने पुत्र को भेजा, ఈ పాపుల కొరకు రక్తం కార్పించాడు, इस पापियों के लिए लहू बहाया, ప్రవక్తలు ధర్మశాస్త్రము మరి లేఖనములన్నింటిని కూడా నెరవేర్చడానికి తన కుమారుడు పంపించాడు. नबियों और लेखन भाग को व्यवस्था को पूरा होने के लिए उसने अपने पुत्र కాబట్టి को తీర్పు भेजा, తీర్చడానికి తన కుమారుని ఇచ్చాడు. इसलिए न्याय करने के लिए ही पुत्र को अधिकार అందుకే दिया है। తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని पिता किसी का न्याय नहीं करेगा, తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. कि सब लोग जैसे पिता का आदर करते हैं वैसे ही पुत्र का भी आदर करे। जो पुत्र का आदर नहीं करता वह पिता का जिसे उससे भेजा है आदर नहीं करेगा। ఇప్పుడు దేవుడు ఏమన్నా కానీ యేసుప్రభు నమ్మట్ల కొంతమంది. कुछ लोग परमेश्वर परमेश्वर बोलते हैं लेकिन यीशु मसीह पर विश्वास नहीं ఈయన करते हैं। ప్రవక్తలే అంటున్నారు. सो कहते हैं ये तो एक नबी है, ఈయన అందరితో పాటు ఒక గొప్ప మనుషులు అనుకుంటున్నారు. सब लोग उनकी जैसे एक महान व्यक्ति है करके सोचते हैं। తండ్రిని ఇక్కడ చూడండి, తండ్రి కుమారుణ్ణి గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గణపరచలేదంట. पुत्र का आदर नहीं करता वह पिता का जिसने उसे भेजा है आदर नहीं करता। అందుకని इसलिए ఈ రోజు నేను చనిపోతే, आज ही मेरी मृत्यु हो जाए तो, ఈ రోజు నేను చనిపోతే आज ही मेरी मृत्यु हो जाए तो ఎక్కడ ఉండాలి? मुझे कहाँ रहना है? నిత్యత్వంలో ఎక్కడ ఉండాలి నేను? कहाँ रहना है मुझे? అది గమనించాలి. इस बात पर हमें ध्यान ఈ देना రోజే चाहिए। నా మృత్యు అయితే आज ही मेरी मृत्यु है నేను तो ఎక్కడ ఉండాలి? मैं कहाँ रहूं? ప్రతి ఒక్కరిది हर एक को
ప్రతి ఒక్కరు हर एक को ఈ రాత్రి నాకు ఆఖరి రాత్రి. समझ लीजिए आज की रात ही आखिरी रात होती, ఎంత భయపడుతున్నాం మనం. हम कितना डरेंगे, అమ్మో ఈ రాత్రి నాకు ఆఖరి రాత్రి, क्या यही रात मेरे लिए आखिरी है, ఈ రాత్రి నాకు ఆఖరి రాత్రి. यही रात मेरे लिए आखिरी है, చాలా బతకాలనుకున్నానే, अरे मैं तो बहुत दिन जीना चाहता हूँ और చాలా బతకాలనుకున్నాను. बहुत दिन जीना चाहता ప్రతి हूँ, ఒక్కరు బతకాలని అనుకుంటారు. हर एक जीना ही चाहता है, ప్రతి ఒక్కరు బతకాలని, हर एक जीना चाहता है, ఎవరు కూడా చనిపోవాలనుకోరు. कोई नहीं मरना चाहेगा, కానీ लेकिन కాలాలు సమయాలు దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. समय तो दिन तो प्रभु के हाथों में है, అందుకే అంటాడు इसलिए कहता है నేడే రక్షణ, आज ही उद्धार का दिन, నేడే రక్షణ దినం. आज ही उद्धार का दिन है। అసలు ఇప్పుడే యేసు వస్తారని చెప్పి నమ్ముకుని ఉండాలంట. हमें इस बात पर भरोसा रखना चाहिए कि शायद प्रभु अभी आ गया, तो తెల్లవారితే सुबह होते ही తెల్లవారితో अरे सुबह हो गई प्रभु, వందనాలు धन्यवाद हो, వందనాలు. धन्यवाद हो। అంటే ఒక నిమిషం గడిచే కొద్దీ అది ఆయన చేతిలో ఉంది, मतलब एक एक मिनट जब होता रहता है वो प्रभु के हाथ में है, అది ఆయన చేతిలో वो ఉంది. प्रभु के हाथ में है। కాబట్టి పిల్లారా इसलिए प्रियो మన దినాన్ని ఎలా గడుపుతున్నాం, हम अपने दिन को किस तरह बिताते మనం हैं, ఎవరితో हम గడుపుతున్నాం, किसके साथ समय మన बिताते हैं, ఆలోచనలు ఎలా ఉన్నాయి, हमारे सोचने का तरीका మన कैसा है, క్రియలు ఎలా हमारे ఉన్నాయి, कार्य कैसे మన हैं, విశ్వాసం ఎలా हमारा ఉంది, विश्वास कैसा है, మనం ఏం చేస్తున్నాం, हम क्या करते हैं, వీటన్నిటికీ లెక్క ఉందని కూడా గమనించాలి. इन सब का लेखा हमें देना है करके ध्यान दीजिए। లెక్క ఉంది. అందుకే ही होगा। సంఘాలు అన్నాడు శబాష్ इसलिए कलीसिया के विषय में कहा है शबाश, శబాష్. शबाश। ఇంకోసారి అన్నాడు और एक जगह कहा నీ మీద ఒక తప్పు మోపవలసి వచ్చింది. तुम्हारे ऊपर मुझे दोष लगाना पड़ा। అర్థమవుతుందా? समझ में आ रहा है ఏమన్నాడు? क्या कहा? నీ మీద ఒక తప్పు మోపవలసి వచ్చింది. तुम्हारे ऊपर दोष लगाना पड़ा। ఒకసారి ఏమన్నాడు? మరి కొంచెం శబాష్ బడా దాసుడా అన్నాడు. शबाश मेरे बड़े अच्छे दास, శబాష్ మంచి దాసుడా అన్నాడు. शबाश मेरे बड़े अच्छे दास। కాబట్టి ప్రియులారా प्रियो జాగ్రత్తగా గమనించండి, हमें ध्यान देना चाहिए, మనకు న్యాయం జరిగే రోజు ఒక రోజు ఉంది. एक दिन है कि हमारा न्याय जरूर होगा। కొంతమంది క్రైస్తవులు ఉంటారు, कुछ क्रिश्चियन होते हैं, వాళ్ళు చేసిన తప్పులు గనక వాక్యంలో గనక ఏదన్నా ఒకసారి గనక అలా పరిశుద్ధాత్ముడు వాళ్ళని సరిచేయాలని చెప్పాడు అనుకోండి, उनकी गलतियों को अगर पवित्र आत्मा परमेश्वर वचन के द्वारा दिखाने की कोशिश करता है तो వెంటనే ముఖాలు మార్చుకుంటారు. तुरंत अपने मुंह को सड़ा देते हैं। ఎందుకని? क्यों? వాళ్ళ ఆ తప్పును గమనించట్లా, क्योंकि उस गलती पर वो ध्यान అది नहीं दे रहे మంచిది అనుకుంటున్నారు. हैं, వాళ్ళు सोचते हैं हम सही कर रहे हैं, నేను మంచి చేస్తున్నాను मैं అనుకుంటారు. सही कर रहा हूँ। ఎప్పుడైతే దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పాడు जब प्रभु के दास के द्वारा पवित्र आत्मा ने बताया నువ్వు చేస్తుంది తప్పు, जो करते हो वो गलत है, వెంటనే వాళ్ళకి దక్కా వచ్చేట్టు అయిపోయింది. तुरंत उसे धक्का लग जाता है, అంటే వాళ్ళు భ్రమలో ఉన్నారు. वो भ्रम में है। వాక్యం చెప్తుంది, वचन कहता है, వాక్యానుసారంగా దైవదాసుడు చెప్తున్నాడు. वचन के अनुसार प्रभु का दास నేను बताता है। ఎందుకు మీకు వాక్యం చదువుతాను చెప్పండి? मैं क्यों आपको वचन మీకు पढ़वाता हूँ? చదివకుండా చెప్పొచ్చు నేను, मैं बिना पढ़ाए आपको बता सकता हूँ, మీరు కూడా చూడాలి వాక్యంలో ఉంది అని. क्योंकि आप भी देखिए वचन में ना ऐसा अलवाट ही अदे है, ये एप्पुडु। मेरी आदत है। నేను చెబుతున్న ప్రతి మాట బైబిల్లో ఉంది. मैं जो बात बता रहा हूँ हर एक बात बाइबल में है। బైబిల్ చూసి మీకు చెప్తున్నా. मैं बाइबल को देख के आपको बताता అప్పుడు ఆ हूँ, వ్యక్తి టాలీ చేసుకోవాలి. तब उस व्यक्ति को उसमें देखना चाहिए। అంటే ఇంతకు ముందు నేను అన్న మాట గాని నేను చేసిన తప్ప. मतलब इससे पहले मैंने जो जो बातें कही वो गलत है। అయ్యో వందనాలు నాయన, धन्यवाद हो प्रभु, దైవదాసుని ద్వారా నాకు తెలియజేశారు. प्रभु के दास के द्वारा आपने बताया। నిజంగా ఈ రోజు లైవ్ లో రావడం వల్ల నేను బతికిపోయా. आज के दिन लाइव में आ गया, मैं बच गया। నాకు చెప్పావు ప్రభు, मुझे बताया ఇక రేపు प्रभु, నుంచి అలా చేయను. कल से मैं ऐसा नहीं, పాపించుకోకూడదు, गुस्सा नहीं होना चाहिए, పాపించుకోకుండా गुस्सा ना होते నన్ను हुए ప్రేమించి చెప్పావు. प्रभु आपने मुझसे प्यार అంతేగాని करके నేను बताया। చేసిన రైటు, ऐसा मत कहिए कि मैंने तो सही ఈ किया, వాక్యానికి ఎట్లాగో చెప్పారు, लेकिन क्यों ये वचन को इस ఈ तरह बताया, వాక్యం నన్ను ఎందుకు చెప్పారు, इस वचन के द्वारा आपने मेरे बारे में ही क्यों बोला। రాయబడి ఉంది బాబు ఇక్కడ అని. ये तो लिखा हुआ है, అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा సైతానా రాయబడి ఉంది ఇక్కడ, शैतान लिखा हुआ है, రాయబడి ఉంది. लिखा ఈ हुआ है, రాయబడి ఉన్నది మనం లోపడాలి. जो लिखा हुआ है उसमें हमें झुकना चाहिए। మనకు మనమే మంచి జ్ఞానంతో అనుకోకూడదు. अपने आप को हमें ज्ञानी नहीं सोचना चाहिए। అందుకని ప్రియులారా इसलिए प्रियो రండి आइए చిన్న ప్రార్థన చేద్దాం. छोटी सी प्रार्थना करेंगे, ఎందుకంటే क्योंकि దేవుడు మనకి ఇచ్చిన సమయం ఇది. प्रभु ने हमें समय दिया है। ఈ సమయంలో इस समय మన జీవితం ఎలా గడుపుకోవాలి? अपने जीवन को किस तरह जीना है। రండి తల వంచుదాం. आइए सर को झुकाएंगे, తల వంచి सर को झुकाकर చిన్న ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు, प्रभु आपका धन्यवाद। ఈ రోజు నాయన ఈ ప్రపంచాలకు న్యాయాధిపతిగా యేసుక్రీస్తు ఇచ్చారు. इस दुनिया के लिए न्याय करने के लिए यीशु मसीह को అయ్యా दिया है। గొర్రెపిల్ల రక్తం ద్వారా నేను కడగబడ్డాను, मैं अपने लहू के द्वारा मैं धुल गया हूँ। నా పాపాలను క్షమించబడ్డాయి. मेरे पाप क्षमा हो गए हैं। నేను యేసయ్యను ప్రభువుగా రక్షణ అంగీకరించాను. यीशु मसीह को अपना प्रभु और उद्धारकर्ता मैंने కేవలం అంగీకరించడమే కాదు నాయన, सिर्फ स्वीकार करना, ఆయన మాటలకు లోబడతాను. उसकी बातों में झुकूंगा। అయ్యా నా శాస్త్రలు, నా ఆలోచనలు, నా పనులు, నా స్నేహితులు, అయ్యా ఎవరైనా సరే ఏమైనా సరే అన్ని నీ కొరకే నేనున్నాను. ఒక మారు మనసు కలిగి ఉంటాను. విడిగా తిరగను ఆయన, విడిగా నేను జీవించను ప్రభువా. ఎందుకంటే ఒక రోజు న్యాయం ఉంది, ఒక రోజు న్యాయపడి నేను నిలబడాలి నాయన. ఈ వాక్యం సత్యం అది. మీ దాసుని ద్వారా మాట్లాడిన నాయన ఈ కొద్ది మాటలు యేసు నామములో దీవించబడును గాక. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता
आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। हालेलुया।